కొంచెము పిల్లలు కనుక వారిని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ప్రభు మీకు దీవిస్తాడు. దేవుని గణపరుద్దాం. ప్రభువానికి స్తోత్రాలు, మా రక్షకానికి స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందండి నాయనా అని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని, నీ పాదలేనునై నన్ను ఉండిపోని నీ సేవలో బ్రతుకు తెలవారిపోని, నీ మాట నాలో చాలనులంత వినని, నీ మాట నాలో చాలనులంత వినని, సువార్తతో నన్ను కలవరవేగనని, సువార్తతో నన్ను కలవరవేగనని, కలువారి సిలువ నాకే విలువ, కలుషము వాపే కరములు శాంతి, కలువారి సిలువ. దేవాని నామానికి వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన కార్యం కొరకు స్తోత్రాలు. ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించిన మేము రుణస్థులము, బాక్యపరులమై ఉన్నాం. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను మెరుగుపరచండి. మేము మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ సమాజంలో మమ్మలను మీరు ఉప్పుగా ఉంచారు, మమ్మలను మీరు వెలుగుగా ఉంచారు, మమ్మల్ని మీరు ఒక మాదిరికరమైన జనాంగంగా మీరు చేశారు. ఇంతగా మీరు మమ్మల్ని హెచ్చించినందుకు మేమేం చెల్లించగలం? ప్రభువా, ఉదయకాలంలో మా స్తుతులు స్తోత్రాలు, మా జిహ్వా ఫలాలు మా యేసయ్య నామములోనే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ బాగున్నారు కదూ? చాలా సంతోషం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 12 12 41 42 వచనాలు చదువుకుందాం. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ ఇక్కడ ఇవి కానుక, ఇవి చాలా ప్రాముఖ్యమని దేవుడు ఇష్టపడ్డాడు ఈ కార్యం చేయటానికి. మనకు నేర్పించాడు ఆయన. ఆ యేసు ప్రభు వారు ఎక్కడ కానుక వేసినట్టు చూడలేదు, కానీ తన జీవితాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. తన జీవితాన్ని మనకు కానుకగా ఇచ్చాడు. దేవుని బిడ్డారా, మానవులైన మనము దేవునికి ఇచ్చుటకు ఇది దీవెనకరము, ఆశీర్వాదకరం. ఆశీర్వాదాల గురించి పాస్టర్ గారు సంఘంలో చెప్పకపోతే, మనకు చేసిన మేలు మనం మరిచిపోయి దేవునికి అయిష్టులుగా జీవిస్తే ఆశీర్వాదాలకు బదులు శాపాలు వస్తాయి. అందుకే ఏ దైవజనుడైనా దేవుని పిల్లలు ఎవరూ శపితులుగా ఉండకుండా దీవెనకరంగా ఉండాలని దైవజనుడు ప్రజలు ఏమైనా అనుకున్నప్పటికీ కూడా ఆయన చెప్పే మాట తప్పకుండా చెప్తాడు ఆయన. ఆమెన్. ఈ ఇచ్చేవి ఇవి ఫలము, దానము, కట్నము, బహుమానము, కానుక, వరము, కృపావరము, అర్పణ, అర్పితం మొదలగునవన్నీ కూడా మానవుడు దేవునికి సమర్పిస్తూ ఉంటాడు. కానీ దేవుడు వీటిని తీసుకోడు. దేవుని పని చేసేవారికి ఇది ఇస్తూ ఉంటాడు, మీరు నా పని చేయండి అని. తదుపరి గవర్నమెంట్ వారికి మనము కప్పము లేక
పన్ను ట్యాక్స్ ఇస్తూ ఉంటాం, మంచిది, అది చెల్లించాలి. ఉద్యోగం చేసేవాళ్ళు, డబ్బు కలిగిన వారు, పొలం కలిగిన వారు, ఇల్లు కలిగిన వారు ట్యాక్స్ దానికి తప్పకుండా కట్టాలి. అది యేసు ప్రభు వారు కూడా కట్టాడు, పన్ను అర్పించాడు. తదుపరి మూడవది దుష్టాభిప్రాయంతో ఇచ్చేది. అది ఏంటి అనగా లంచం, బ్రైబు. దీన్ని దేవుడు ఒప్పుకోడు. ఇచ్చే చూడండి ఎటువంటి రకాలు ఉన్నాయో. తదుపరి చివరిగా దేవునికి మనం ఇచ్చినప్పుడు తీర్పులోనికి ఎన్ని వస్తాయి. ఒకటి తీర్పులో, ఆ తీర్పులో ప్రతీకారం చేస్తాడు, ప్రతిఫలం కూడా ఇస్తాడు ఆయన. అంటే ఎవరు ఏం చేస్తున్నారో యేసయ్యకు చాలా బహిరంగంగా బాగా తెలుస్తూ ఉంటుంది. ఆయన దృష్టికి ఏది కూడా మరుగు చేయబడ నేరదు. ఇక్కడ మనం చూస్తున్నాము, యెరూషలేం దేవాలయంలో యేసు ప్రభు వారు మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన వాక్యము నేర్చుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నాడంటే కింద కూర్చొని నేర్చుకున్నాడు. 30 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నాడు. ఈ 30 సంవత్సరాల్లో ఆయన ఒకటి గమనించాడు. ఈయనకు ఎక్కడ కూర్చున్నాడు అనగా కానుక పెట్టుకు ఎదురుగానే కూర్చున్నాడట. మనము మార్కు మరియు లూకా రాస్తాడు, చక్కగా రాస్తాడు, అద్భుతంగా. కానుక పట్టుకు ఎదురుగా కూర్చున్నాడు. ప్రతి సంఘములో కూడా 3 విధములైనటువంటి 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ధనికులు ఉంటారు, పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది పాఠం? విభాగినాలి. ఈ 3 తెగల వారు తప్పకుండా ఉంటారు, అందులో ఏం సందేహం లేదు. ప్రభువారు కానుక పెట్టుకు ఎదురు కూర్చున్నాడు. చదువుకుందాం వాక్యం రండి. ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 12 వర్స్ 41లో ఆయన కానుక పెట్టు ఎదురుగా కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచూ ఉండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచూ ఉండేరి. వావ్! అంటే ధనవంతులు ఉండొచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ధనము ఉండుట క్షేమమే కానీ మేలే, కానీ మనసు కూడా అంత పెద్దగా ఉండాలి. నీకు ధనము పెరిగిన కొలది నీకు ఇచ్చే గుణం ఉండాలి. ఎప్పుడు దేవుడు నీకు ధనం ఎందుకు ఇస్తున్నాడు అంటే నీకు ఇచ్చే గుణం ఉంది కనుక ఇస్తాడు. కొన్నాళ్ళు ఇస్తాడు. నువ్వు ఇస్తూ ఉంటే ఇంకా తెచ్చిస్తాడు, నువ్వు ఇస్తుంటే ఇంకా తెచ్చిస్తాడు. అది దీవెనకరంగా ఉంటుంది, సమాజానికి కూడా క్షేమంగా ఉంటుంది. ధనవంతులైన వారు అనేకులు కానుక పెట్టెలో కానుక వేస్తూ చూశాడు. పిల్లారా, కానుక చేయుట చాలా మంచిది. ఎందుకు ఈ కానుక పెట్టెలో వేస్తారు అని అంటే మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఈ ధనాగారాన్ని ఎందుకు ప్రోగు చేస్తారు అనేది 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 2 కింగ్స్ చాప్టర్ 12 వర్స్ 9 to 12 చదువుకుందాం. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి కుడి పార్శ్వమందు దాన్ని నుంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. పెట్టెలో ద్రవ్యము విస్తారంగా ఉన్నదని వారు తెలియజేయగా రాజు యొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్క చూచి సంచులలో ఉంచిరి. తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాస్య పని వారికిని రాతి పని వారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. ఆమేన్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఈ మాట యేసు ప్రభు వారు అనాది కాలములోనే దేవుడైన యెహోవా మోషే ద్వారా రాయించిన మాటలు యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైన యెహోయాదా అతని ద్వారా రాయించుట చాలా క్షేమమైంది. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో మీరు ఆశీర్వాదింపబడకుండా ఉండుటకు గల కారణం ఏంటి అనగా మన కుటుంబాన్ని మన ఇంటిని బాగు చేయుట చాలా మంచిది. అంతకంటే ముఖ్యంగా దేవుని మందిరమును బాగు చేయుట అంతకంటే ముఖ్యమైనది. అక్కడ ధనాగారములు వేస్తున్నటువంటి ఆ పెట్టుకు బెజ్జము వేసి రంధ్రము చేసి
ఆ కానుక లోపలికి పోవటానికి ఏర్పాటు చేసినప్పుడు ధనము విస్తారంగా ఉన్నదంట. ధనము విస్తారంగా ఉన్నప్పుడు దాన్ని లెక్క చూసి తూచి దానిని అక్కడ పనిచేయువారు కాపరులకు పనిచేయువారికి దేవుని మందిరము శిథిలమైపోయిన దానికి బాగు చేయటానికి వాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని బాగు చేయాలి. కేవలం దేవుని మందిరము బాగు చేయటమే కాకుండా దేవుని మందిరము కట్టడం, మందిరము పరలోక రాజ్యానికి వెళ్ళదు. కానీ మందిరములో ఉన్న ఆత్మలు పరలోక రాజ్యము పోవాలంటే ఒక మంచి దైవజనుడు వారిని ఏ విధంగా పగిలిపోయినటువంటి గోడను ఒక మేస్త్రి, బేల్దారి, ఒక ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ దాన్ని కొట్టి పగలగొట్టి దాన్ని రిమోడలింగ్ చేస్తాడో, రినోవేషన్ చేస్తాడో, ఆత్మికంగా మనం చూసినప్పుడు ఎంతోమంది వెనుకబడిపోయిన వారిని మనం ఏం చేస్తాడు దైవజనుడు అనగా వాక్యం ద్వారా వారిని ప్రేమించి గద్దించి బుద్ధి చెప్పి వారిని బాగు చేస్తాడు. ఇది దేవుని మందిరము, ఇది దేవుని మందిరము. ఈ కనిపించే అన్ని కూడా మనుషులు కూర్చోటానికి అనుకూలంగా ఉండే హాళ్ళు తప్ప అందులో ఆ మందిరము ప్రభువు సన్నిధానికి వెళ్ళదు. మందిరములో ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. అందువలన మందిరాన్ని బాగు చేసేవారు నూర్చడి ఎద్దుకు చిక్కము పెట్టకూడదు. గొర్రెలు కాసేవాడు గొర్రెలు పాలు తాగటానికి అర్హుడు. ఇది గమనించినటువంటి యేసు ప్రభువారు పాత నిబంధన గ్రంథమును కొట్టివేయటకు ఆయన రాలేదు, కానీ ఆ గ్రంథములో ఉన్న ప్రతి మాట నెరవేర్చటానికే వచ్చాడు. అందుకే నీ దేవుడైన యెహోవా మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు, నీ దేవుడైన యెహోవా మందిరమునకు నువ్వు వెళ్ళినప్పుడు నీవు ఒట్టి చేతులతో పోకూడదు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారు ఈ మాట? ఎస్. నీకు కలిగింది తప్పకుండా. అందుకే కొన్ని దేశాలకు, మన కొన్ని ఊర్లకు వెళ్తే అక్కడ కరెన్సీ డబ్బు ఉండదు. పొలములో పండిన పంట, కూరగాయలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారు ఏదైతే పండిస్తున్నారో ఆ భాగాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇస్తారు. పాస్టర్ గారు ఎంత తింటాడండి? 10 మంది మీరు 10 కేజీల కూరగాయలు తీస్తే నేను తింటానా? మేము తింటామా? దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని విక్రయించి దేవుని కార్యం ఏదన్నా ఉంటే దాన్ని చేపట్టడానికి తలంపులు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏదైతే దేవుని కొరకు విత్తుతున్నావో అది ఒక దినము నీకు ఎదురొస్తుంది. ఈ లోకములో నువ్వు ఏమి సంపాదించినా అదంతా నీటి పాలవుతుంది. అయితే నువ్వు పరలోక రాజ్యానికి సంపాదిస్తే యేసయ్య నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అది మనకు పరలోక రాజ్యానికి పెట్టుబడి అంటాడు. ఆమేన్. నువ్వు పెట్టుబడి పెడితే ఒక దినము ఎటువంటి విస్తారమైన పంట కోస్తావు అంటే అది నీకు కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అగోచరమైన కార్యం జరిగిస్తాడు. దాన్ని గుర్తెరిగినటువంటి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా అనేకమైన బ్యాంక్స్ ఏం చేస్తున్నారో తెలుసా? నెలకు మీరింత పెట్టుబడి పెట్టండి, నెలకు మీరింత డబ్బు ప్రోగు చేయండి. 16-18 సంవత్సరాలు నీ బిడ్డకు పెళ్లి వయసు వచ్చినప్పుడు, 20 సంవత్సరాలు నీ బిడ్డకు వచ్చినప్పుడు నువ్వు ఆ దినము ఇన్ని లక్షల రూపాయలు నేను ఎక్కడి నుంచి తెస్తానని నువ్వు బాధపడనక్కర్లేదు. నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు ప్రోగు చేసిన డబ్బు, నువ్వు మిగిలించిన డబ్బు అది అక్కడ ఉండటం వలన మేము మీకు సెక్యూరిటీ ఇస్తాం. ఎందుకు చెప్తున్నారనగా అనాది కాలములోనే దేవాది దేవుడు ఇందును రాసి పెట్టాడు. దేవుని పిల్లలారా, అందువలన మనము నేర్చుకునేది ఏంటి అనగా దేవుని కొరకు త్యాగమై జీవించాలి. యేసు ప్రభువారు కానుక ఇవ్వలేదు, కానీ ఆయనే కానుక అయిపోయాడు. తన జీవితాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఈ సమస్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఈ దినము గనుక నువ్వు లెక్కేస్తే ఈ సమయానికి ఉదయం నుంచి ఇంత సమయం వరకు ఎన్ని పర్యాయములను ఈ యొక్క వాతావరణము అనగా గాలి ఉత్సాహ నిశ్వాసాలు తీసుకున్నావు. కరోనా సమయంలో ఈ ఆక్సిజన్ కొరకు ముందుగానే డబ్బు కలిగిన వారు సిలిండర్ తెచ్చిపెట్టుకున్నారు, గాలి కొరకు, సిలిండర్ కొరకు, ఈ బ్రీతింగ్ జరగటానికి. అయితే దేవుడు నిన్ను, అది కరోనా అయినా, అది కాటకమైనా, అది మరీ ఏదైనా కానీ, ఏ దినమైనా దేవుడు నీకు సిలిండర్ తెచ్చి పెట్టాడా? దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. ఆ దేవునికి మనం ఏమి చెల్లించగలము? అందుకే యేసు ప్రభు వారు యెరూషలేము దేవాలయములో కానుక పెట్టుకు ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకో తెలుసుగా? కానుక పెట్టుని ఎత్తుకొని నెత్తిన పెట్టుకొని పోవటానికి కాదు, చూస్తున్నాడు వీరికి కలిగింది ఎంత, నేను నీకు ఇచ్చింది ఎంత, నువ్వు నాకు ఇచ్చేది ఎంత.
ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దైవజనుడు కూడా కరెంటు బిల్లు ఇచ్చినప్పుడు కానుక పెట్టే దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభువా కరెంటు బిల్లు కట్టాలా, ఓ తండ్రి మందిరం శుభ్రం చేసుకోవాలా, ఓ ప్రభు అనేక అవసరాలు ఉన్నాయి, దేవా ఇంకెవరు పేదవారు ఉన్నారు, అట్టివారు కూడా ఏదైనా ప్రభు నువ్వు ఇస్తే, నీ పిల్లలు ఇచ్చింటే అది మేము ఇతరులకు ఇస్తాం ప్రభువా. కేవలం ఈ మందిరమే కాదు, ఇతరుల మనుషులను కూడా కట్టుకోవటానికి ఆ కార్యము గనుక నువ్వు గుప్పిలు ఇప్పితే ఈ దినం ఇంకా ప్రభు సేవ ఈ ప్రపంచంలోనే, ఈ భారతదేశంలోనే ఇంకా విస్తృతంగా మనం సేవ చేస్తున్నా లేదా? సేవ చేస్తున్నా. మీరు కొంతమందే ఇచ్చిన దానికే ఇంత కార్యము మేము చేయగలిగితే, ఒకవేళ అందరూ కనుక కలిగింది ఇచ్చినట్లయితే ఇంకా ఎంత సేవ చేయొచ్చు. దేవుడు నిన్ను దీవించడా? కొర్నేలి, నువ్వు చేసిన ధర్మ కార్యములు, నువ్వు చేసిన ప్రార్థన పరలోక రాజ్యానికి వచ్చిందయ్యా అన్నాడు. ఆమేన్. ఢిల్లీ కాదు, యూకే కాదు, యుఎస్ఏ కాదు, అది ఎక్కడికి వచ్చిందండి? పరలోక రాజ్యానికి వచ్చింది. కొర్నేలి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతే నీ గురించి చెప్పే నాదుడెవరు? నువ్వే బ్రతికున్నప్పుడు నీ కానుక రూపంగా ఏదైనా దేవుని మందిరానికి సాయం చేస్తే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను గురించి గౌనుల ఎదుట, స్టేజుల ఎదుట ఆ దైవజనుడు పొగుడుతాడండి నిన్ను. ఆమేన్. ఆమేన్. సోదరి రూప్కినమ్మ, ఆమెకు ఏం పేరు పెట్టాను నేను? విక్రమ్మ అని పేరు, రూతమ్మ అని పేరు పెట్టాను. లేదు, ఆమె రాహిల్ వాళ్ళ అమ్మ. దేవుని బిడ్డలారా, పుస్తకం నేను రిలీజ్ చేయాలంటే, పరమగీత గ్రంథం పుస్తకం రిలీజ్ చేయాలంటే ఆ దినాలలో ఆమె 5,000 రూపాయలు ఇచ్చింది. ఆమె చనిపోయింది, కానీ ఇదని చెప్తున్నాను లేదా? ఆ పరమగీత పుస్తకము ఎంతమంది తెలుగు ప్రజలకు మనం ఇవ్వగలిగాం? నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళిన కానీ నేను అనౌన్స్మెంట్ చెప్తాను, చివరికి ఒక మాట చెప్తాను, మీకు డబ్బు గిని లేకపోతే మీరు ఊరికి తీసుకుపోండి అని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. వచ్చారు నాతోటి మీరు పిల్లలు, నేను నవీన్, ఉమేష్, మీరు ఊరికినే తీసుకోండి, ఏం పర్లేదు. ఎత్తుకొని పోతానా? ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎన్ని బుక్కులు ఉంటాయండి, ఒక దినం అది పనికి వస్తుంది. నువ్వు చేసే పని స్థిరంగా ఈ భూమి మీద ఉండాలి అంటే, యేసుప్రభు వారు కానుక పెట్టిగా ఎదురుగా కూర్చున్నాడు. ధనికులందరూ కూడా సొమ్ము వేస్తున్నారండి. దేవుని బిడ్డలారా, సొమ్ము వేస్తున్నారు. యేసే చూశాడు. కానీ పేద విధవరాలు అంత డబ్బు ఇవ్వలేకపోతుంది. అందరిని చూస్తుంది. ఆమె కూడా నేను కూడా ఏమైనా ఇవ్వాలి, నేను కూడా ఏమైనా ఇవ్వాలనుకున్నది. పేరు లేదు, ఈమె పేరు లేదు. ఆమె దిగ్గున లేచి వచ్చింది. చూడండి ఆ 40 వచనంలో అండి, 40. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే. చాలమ్మా, ఏం అద్భుతం అండి ఇది! ఏమండి అద్భుతం! నేను ఎప్పుడు మిమ్మల్ని అంటుంటాను, నీకు కలిగిందే ప్రభుకి ఇవ్వమంటాడు. నీకు కలిగిందే, ఒక్క పైసా అప్పు తెచ్చి ఇవ్వద్దు. ఈమె అంటుంది ఆ కింది భాగంలో ఇంగ్లీష్లో, ఆమె యొక్క జీవితం అంతా ఇచ్చిందంట ఆమె. అప్పుడు శిష్యులను పిలుస్తున్నాడు. ధనికులను పిలిచి ఎందుకు చెప్పలేదనగా, వారికి కలిగింది కనుక ఇచ్చారు. ఏమీ లేకుండా, ఏమీ లేదు ఆమెకు, రేపు తినటానికి కూడా ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. ఆమెన్. విధవరాళ్ళు సంఘములు చాలామంది ఉంటారు. 25% ప్రతి సంఘములో ఉంటారు. విధవరాళ్ళు పరిశుద్ధంగా జీవించారు. ఈ గ్రంథంలో మనం చూసినప్పుడు విధవరాళ్ళు పరిశుద్ధంగా మనం చూసాం. ఏలియాకు ఆకలైనప్పుడు, కెతురా వాగు ఎండిపోయినప్పుడు, కాకోలములో ఆహారము మిలిచిపోయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పలానా ఊరికి వెళ్ళు, అక్కడ పేద విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు, నేను ఆమెకు ఫోన్ చేశాను అంటాడు యేసయ్య. అక్కడికి వెళ్తాడు. ఆ ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె పుల్లలు ఏరుకోవటానికి వస్తుంది. పరిస్థితి ఎట్లుంది ఆ దినాలనగా? చాలా కరువు, విపరీతమైన కరువు, తినటానికి తిండి లేదు. ఈ దినము తిని చచ్చిపోతే అంతే చాలు. అటువంటి కఠినమైన పరిస్థితిలో జీవించినప్పుడు ఏలియా దగ్గర ఏమి లేనప్పుడు, ఆకలైనప్పుడు వెళ్తాడు ఏలియా అక్కడికి. అమ్మా నాకు కొంచెం నీళ్ళు అమ్మా అని అంటాడు. ఆ నీళ్లు తీసుకున్న తర్వాత, అమ్మా నీ చేతనైతే ఒక అప్పము నాకు ఇవ్వమ్మా అంటాడు. అయ్యో
ఏం సార్ మీరు అలా అంటారా? మీరు అలా అన్నప్పుడు నేనేం చేయగలను దేవా అన్నప్పుడు ఆయన మాట్లాడతాడు, ఒక అప్పము తీసుకొని రామా నా కొరకు అంటాడు. మొదట నాకు ఒక అప్పము తీసుకొని రా అంటాడు. అప్పుడు అంటుంది ఆమె, అయ్యా మా ఇంట్లో పిడికెడు పిండి, అంటే ఒక పిడికెడు పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, అది ఉడకబెట్టుకొని మా పిల్లలు మేము తినాలని వచ్చాము అన్నప్పుడు ఏలి అంటాడు, మొట్టమొదటి అప్పం నువ్వు చేసుకొని రా అంటాడు. ఆ మాట విని ఆ మాట మీద నమ్మకం ఉంచి ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆ పుల్లలు ఏరుకొని వచ్చిన ఆమె కంటున్న ఏలియతో అంటుంది, అయ్యా ఇది తిని మేము చచ్చిపోవాలి అంటే నెక్స్ట్ పరిస్థితి ఏమో మాకు తెలియదు. త్యాగం అంటే ఏంటనుకున్నావు దేవుని బిడ్డలారా? త్యాగం అంటే ఏమనుకుంటున్నావు దేవుని పిల్లలారా? నెక్స్ట్ ఏమవుతుందో నాకు తెలియదు అన్నది. అయితే అమ్మ ఒక మాట, ఈ కొంచెములోనే ఆ పిడికి పిండిలోనే మొదటి అప్పం నాకు తీసుకొని రా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆ సోదరి ఆ మాట చేసింది, మొదటి అప్పం తీసుకొని వచ్చింది, ఏలీకి ఇచ్చింది. అది భుజించినటువంటి తదుపరి జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆ కుటుంబీకులు అందరూ కరువు పోయేంత వరకు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, తొట్టులో ఉన్న పిండి అయిపోలేదు. చప్పులు కొడదామా? ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా, రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి, స్తోత్రమంచు పాడేదా, స్తోత్రమంచు పాడేదా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. రేపటి దినం చచ్చిపోవాలి, ఆ పుల్లలు ఏరుకోవటానికే వచ్చానని స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే కనికరించి ఈమె చచ్చిపోకూడదు, ఈ విధవరాలు కుటుంబంతో జీవించాలి. నువ్వు చచ్చిపోయేది, మనం చచ్చిపోయేది ప్రభువారికి ఇష్టం లేదు. అందుకే ఎంతోమంది అక్కడ ధనవంతులు ఉన్నప్పటికీ కూడా పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడు ఆయన. పేద విధవరాలి మనసు వాహా ఎంత మంచిదో. అమ్మా విధవరాలిగా ఉన్నావా? అయ్యా విధవగాను ఉన్నావా? కొందరు భర్తలు ఉన్నప్పటికీ కూడా భార్య బతుకు ఎలా ఉంటుందనగా లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. అట్టి కుటుంబాలు కూడా లేకపోలేదు భూలోకంలో. చాలామంది భర్తలు పేరుకు మాత్రమే ఉన్నారు, కానీ లేనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ వ్యక్తితో నేను పెళ్లి చేశారు, ఎందుకు చేశారు, ఆ కుటుంబం చూడు ఎంత బాగున్నారో అని అనిపిస్తూ ఉంటుంది. అయినను ప్రియ సోదరి చెల్లి తమ్ముడు నానా భయపడవద్దు, ప్రభు గొప్పవాడు. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఆ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు యేసయ్య? యేసుప్రభు వారు యెరూషలేము దేవాలయంలో కానుక పెట్టుకు ఎదురుగా కూర్చున్నాడు, చూస్తున్నాడు. డబ్బు కలిగిన వారు ఇస్తున్నారు. మనం రేడియో పార్కులో బాడిగా చర్చిలో ఉన్నప్పుడు, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె సుదీర్ఘంగా వచ్చేసి ప్రార్థన అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక డబ్బు ఇంత ఇచ్చింది. ఎంచుకోండి పాస్టర్ గారు అన్నది. నేను స్టన్ అయిపోయాను. అమ్మ నేను నీకేమైనా అప్పిచ్చానా అని అడిగాను. నేను అప్పిచ్చాను నీకు? అసలు నేను డబ్బులు ఇచ్చానా? నువ్వు ఎంచుకోమంటుండవే. నో, యూ డోంట్ టెల్ లైక్ దట్. నేను నీకు ఇవ్వలేదు కదా, నువ్వు ఇస్తున్నావు గనక నువ్వు రహస్యముగా ఇచ్చింది రహస్య ఫలాలను అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్.
ఆ దినము ఏలియాకు ఆ విధవరాలికి తెలుసు ఈ యొక్క సన్నివేశము. ఈ దినం ప్రపంచమంతటా మ్రోగిస్తున్నారు. ఈ దినం యెరూషలేములో యేసుప్రభు వారు ఉన్న కాలములో ఆ పేద విధవరాలి యొక్క పేరు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ దినము ఎంతోమంది మోగిస్తున్నారు ఈ మాటను. ఎందుకు తెలుసా? మీ జీవితము మనము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత కూడా ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నంత వరకు ఆమేన్ जब तक सूरज चंद्र रहेगा तेरे नाम कभी भी नहीं मिट जाएगा. ఎప్పుడంత వరకు ఏ యొక్క సూర్యచంద్రులు ఉన్నంత వరకు నీ పేరు మాత్రం తుడిచి వేయబడదు. యేసుప్రభు వారు అట్టి వారిని ఈ సూర్యచంద్రులు కూడా ఒకప్పుడు వెళ్ళిపోతాయి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కలిగింది కానుక రూపంగా ఇచ్చావు కదా, ఆ పేద విధవరాలు చేసిన త్యాగం. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 42వ వచనం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన ఆ శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని నేను మీకు చెప్పుచూ ఉన్నాను. నిశ్చయముగా మీకు చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు పేదవారిగా ఉండాలని, మీరు విధవరాండ్లుగా ఉండండి. మీరు బాగా ఇప్పుడు భార్య భర్తలుగా ఉన్నవారు, యేసయ్య నన్ను తొందరగా విధవరాలుగా చేయి, నేను కూడా ఇట్లా చేస్తాను, నా పేరు ఇటు రాయమని నువ్వు అనుకోక, అది పిచ్చి తలంపు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పేద విధవరాలికి ఉన్నటువంటి గుణము మనకు ఉండాలి. ఆమేన్. ఈ మాటకు మనం చప్పలు కొడతాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నానో ఆ పేద విధవరాలికి ఉన్నటువంటి మనస్సు నీ కలిగి ఉన్నట్లయితే, యేసయ్య నీ పేరు ఈ గ్రంథములో కాదు రాసేది, ఈ పరిశుద్ధ గ్రంథములో కాదు రాసేది, నీ పేరు జీవ గ్రంథములో రాయుటకు సిద్ధంగా ఉన్నాడు. బ్రదర్ సిస్టర్, నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారికి నేను చాలా డబ్బులు ఇస్తానంటే నీకెంతో ఇచ్చాడు కదా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేను ఎగిరి పట్టడానికి ఏం లేదాడా. నేను కూడా ఎగిరి పట్టడానికి నేను భలే సేవ చేస్తాను, నేను భలే పాటలు పాడతాను, నేను భలే వాక్యం చెప్తాను, నేను రెస్ట్ లేకుండా పని చేస్తే నేనేం ఎగిరి పట్టడానికి ఏం లేదు. నేను ఎగిరి పట్టడానికి అని గాలి నీరు ఇస్తేనే కదా ఎగిరి పడేది. హల్లెలూయా. అంతేనా? నేను భలే చదువుకున్నాను, ఇడిచిపెట్టవయా నీ చదువు, నీ సంధ్య, నీ యాక్టివ్నెస్ ఇడిచిపెట్టపా. నేను నీకు ఊపిరి ఇస్తేనే కదా నువ్వు చేసింది. నిన్ను నన్ను మనందరికీ అది ఆయన. ఇప్పుడు అంటున్నాడు ఆయన, వారందరూ తమ కలిగిన సమృద్ధిలో వేసిరి, ఈమె తన లేమిలో, అంటే లేమి అంటే కొరత. యెహోవా నా కాపరి నాకు లేమి అంటే నాకు కొరత లేదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును. ఈ తల్లికి కీర్తన గ్రంథమును 23వ అధ్యాయము జ్ఞాపకం వచ్చిందేమో కాబట్టి అంటుంది. ఆమె అంటుంది, అనగా ఈమె తన లేమిలో తమకు కలిగినదంతయు, అనగా తన జీవమంతయు వేసిందంట. పిల్లారా, ఆ పేద విధవరాలు ఎవరో, ఆమె పేరేమో మనకు తెలియదు. ఇక్కడ అపోస్తలుడు పౌలు కూడా దేవుడు విధవరాలి జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు అనగా 2 మాటలు. సరే, ఇప్పుడు మనం కీర్తన గ్రంథం దగ్గరికి వస్తాం. ఒకసారి ద బుక్ ఆఫ్ సామ్, కీర్తన గ్రంథము 68వ అధ్యాయం దగ్గరికి వస్తారండి. అక్కడ 5వ వచనం ఒకసారి గమనించండి. 68:5లో తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆమేన్. విధవరాళ్ళకి ఎట్లుంటుంటే దేవుడు న్యాయం చేస్తాడు. అందుకే ఎప్పుడైనా విధవరాల దగ్గరికి వెళ్ళి నేను ప్లాన్ చేస్తే, ప్రభువా విధవరాలి పక్షంగా నేను యుద్ధమాడి న్యాయం తీరుస్తావు. మీ ఆయన గారు చేయలేని పనులన్నీ యేసు ప్రభువు వారు చేస్తాడు. ఆమేన్. దేవుడు చాలా గొప్పవారండి. ఆ తర్వాత సామెతల గ్రంథం దగ్గరికి వస్తారండి. 15వ అధ్యాయం 25వ వచనం, 15, 28 చదవండి. ఓదిరి. నీతిమంతుని మనస్సు 15 నేను చెప్పిన వచనం 25. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించు. విధవరాలి పొలిమేర ఆయన స్థిరపరచును. ఆమేన్. పొలిమేర అంటే ఊరికి బయట ఉండేది పొలిమేర.
అంటే ఆ పొలిమేరలో శత్రువులు రాకుండా నీ ఊరికి నీ దగ్గరికి రాకుండా స్థిరపరుస్తాడంట. ఎప్పుడు? ఈ విధవరాలికి ఉన్నటువంటి మనస్సు మనకు కలిగి ఉన్నప్పుడు, ఆ జీవితం మనకు కలిగి ఉన్నప్పుడు. ఐశ్వర్యవంతులు ఉన్నారు, దేవునికి స్తోత్రాలు, వారిని ఏం తృణీకరించలేదు, వారు కలిగింది ఇచ్చారు, భలా గుడ్ గుడ్ శబాష్ అన్నాడు. కానీ పేద విధవరాలు రేపటి గురించి ఆలోచన చేయకుండా వేసింది చూడు, అది చాలా గొప్ప విశ్వాసం అండి, చాలా గొప్ప విశ్వాసం అండి. నేను ఎప్పుడే కానీ నేను అదే నేర్చుకున్నాను దేవుళ్ళారా. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఆమెన్ ఆమెన్. ఇప్పుడున్న కథ చూద్దాం. ఈ కథ ఏందో చూస్తాం. నా దేవుని పని నేను ఎలా చేయాలంటే క్రమంగా, మర్యాదగా, చక్కగా, బాగా, పరిశుద్ధంగా చేయాలని ఎప్పుడు ఇష్టపడతా నేను. హల్లెలూయా. నువ్వు ఎంత ఇస్తావో దేవునికి, నువ్వు ఎంత ఇస్తావో దేవునికి అంతకంటే ఎక్కువ నువ్వు పంట కోస్తావు. ఆమెన్. అసలు విత్తనమే ఎత్తకుండా పంట ఎట్లా కోస్తావు నీవు? హౌ ఇట్ పాసిబుల్? ఎలా అవుతుంది? అందుకే పేద విధవరాలు చేసిన కార్యము ప్రపంచమంతా మారు మ్రోగిస్తున్నాడు యేసయ్య, మారు మ్రోగిస్తున్నాడు యేసయ్య. ఎప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను. ఆ కానుకమ్మ అని పేరు పెట్టాడంట. దైవజనుడు పెట్టాడో ఎవరు పెట్టాడో తెలియదు. కానుకమ్మ నెలకు 500 రూపాయలు పాస్టర్ గారికి ఇస్తుందంట. ఇంటికి పోయినప్పుడు పాస్టర్ గారు పాపం ఎందుకో పోలేదు. పోకపోయేసరికి అంటే ఇంటి పురుగు ఇరుగు పురుగు వారు అందరు కలుసుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒక ఆయన సైకిల్ మీద చీరలన్నీ పెట్టుకొని, సారీస్ అన్ని పెట్టుకొని వచ్చాడంట. చీరలమ్మో చీరలు అంటే వాళ్ళకే మా సిస్టర్లకి ఎంత ప్రేమో. వెళ్ళారు. ఆయన అన్నాడు, అండి రండి చూడండి, చూసేదానికి ఏం డబ్బులు అవసరం లేదని అన్నాడు. ఆయన చూశారు. ఎవరో పక్కింటిలమ్మ ఈ సారికి నీతి నీకు చాలా బాగుంటుంది అన్నారు. ఆమె మీద పెట్టి చూడండి, అవునమ్మ ఇది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎంత వేసంటే 1000 రూపాయలు సార్ అన్న. ఏం లేదు పోవా, ఏం మాట్లాడతాను, ఏం లేదు పోవా, 300 ఇస్తామంటారు. ఆయన చెప్పింది 1000, 300 ఇస్తామంటారు. చాలా జ్ఞానవంతులు మా సిస్టర్స్. మొత్తానికి బేరం కుదిరింది. 500కు వాళ్ళు ఒప్పుకున్నారు. 500 ఇచ్చింది, తీసుకున్నది. 500 ఎవరిది? 500? పాస్టర్ రాలేదని 500 ఏం చేసింది? మొత్తానికి ఆయన సైకిల్ మీద పోత మీరు కాదులేండి ఆయన సైకిల్ మీద పోత అమ్మ దీనికి గంజి వేసాము, ఒకసారి నువ్వు నీళ్ళల్లో వేసి ఎండబెట్టుకోమ్మా అని చెప్పాడు. మొత్తానికి నీళ్ళలు తీశాడు. గోడ మీద వేసింది ఆమె. పల్లెటూరు మాట చెప్తున్నాను, మీరు పట్టణస్తులు. ఆమె గోడ మీద వేసింది, చర్చికి వెళ్ళిపోతే ఈ దినాల్లో ఈ ఆవులు పశువులు ఎన్ని ఊర్లలో పట్టణాలకు వచ్చేసి గడ్డి లేదు అక్కడ. అందువలన ఈమె ఆరేసిన ఆ చీరను చూసి ఇది గడ్డి అనుకున్నది. పాపం పచ్చ చీర తీసుకుంటాం పోవటం భయం ఆమాత్తంగా నోట్లో పెట్టుకుని పరా గడ్డి అనుకొని మోసం చేసిన చూడు. ఈ 500 రూపాయల కానికి ఏం చేసిన చూడు. ఆ పశువు గంజి ఆ కెమికల్ అంతా తింటే దానికి వేదులు పట్టినాయి. మరుసటి రోజు అది ఈమె పాపం లేట్ రోజులకి అది అక్కడ ఇక్కడ అంతా చేసుకుంటా పేడ అది ఇది వేసుకుని వస్తుంటే నా చీరెట పోయింది. ఆవు సగం లోపల ఉంది, చీర సగం బయట ఉంది. నీ పాడుగాని ఈమె కూర్చుంటే ఆవు ఏమంటే నీ పాడుగాని నేను తింటుంటే ఆమె అంటది. నీ పాడుగాను నా చీర తిన్నావని ఏమంటే నీ పాడుగాను నా గడ్డి నువ్వు తింటున్నావని అది అంటది. కానుక పేడైపోయింది. జీవితంలో దేవుని బిడలారా, యేసుప్రభు వారు కానుక బాక్స్ ఎదురు ముందు కూర్చున్నాడు. అందరూ వేశారు. కానీ ఒక్క విధవరాలు చేసిన కార్యము, ఎవరో ఆమె పేరు మనకు తెలియదు, శాశ్వతంగా నిలిచిపోయింది. నువ్వు విధవు కావాలని కాదు, కానీ ఆమెకున్న మనసును కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. తన త్యాగం చేశాడు, తన సమస్తం నీకు ఇచ్చాడు. ఆ దేవునికి మనం ఏం చేస్తాం? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నీ కొరకు నేనేం చెల్లించగలను? దేవా, నీ కొరకు నేనేం చెల్లింతును? నా జీవితంలో మీరు చెప్పిన కార్యం నేను చేస్తాను. నా కొరకు నేను దాచుకుంటే అది నిలవదు కాదు. నీ కొరకు నేను పని చేస్తే అది నిలుస్తుంది. నీ కొరకు నేను పని చేస్తే అది నిలబడుతుంది.
అది శాశ్వతంగా ఉండిపోతుంది. ప్రభువా, నేను ఏమో అనుకున్నాను, ఈ డబ్బుతో ఏమేమో చేయాలనుకున్నాను, కానీ అదిగో ఆవు కింద కార్యం ఏమైపోయింది తెలుసా? అలా అయిపోతే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాము. నీ జీవితము, మన సంపాదన, మన డబ్బు ఎవరి కోసము, ఎందుకు ఇచ్చాడు నీకు యేసయ్య? నేను చెప్పిన మాటలు తప్పైతే నువ్వు క్షమించు, కానీ క్షమించమని అడగని ఎందుకో తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథములో ఆ మాటలు రాయబడ్డాయి. ఈ మాటలే సత్యము. నీ మాటలు నా మాటలు ఎంతవరకు సత్యమో తెలియదు, కానీ తన దాసు నుండి వచ్చిన మాట అది వ్యర్థము కానేరదు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. దేవుని కొరకు మనం సాక్షి బిడ్డలుగా జీవిద్దామా? ఆయన త్యాగమైపోయాడు, ఆయన బలి అయిపోయాడు. సమస్తము విశ్వాసి, నీ విలువ చాలా గొప్పది. నిన్ను పోలిన వారు ఎవరు ఉన్నారు? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, నైనా స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం. అనేక పర్యాలు నేను కానుక ఇవ్వాలని తెచ్చి మరలా ఇంటికి తీసుకెళ్ళాను. ఏం పర్వాలేదులే, పాస్టర్ గారికి ఏమైందిలే అనుకున్నాను. చిల్లర తెచ్చి చిల్లరంతా ఇచ్చి వెళ్ళిపోయాను. ఎందుకు ఇవ్వాలే అని అనుకున్నావా? ఎవరో ఒక్కరైనా అలా అనుకున్నారేమో. వారి కొరకు ఈ వాక్యమేమో. నిన్నే ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య, నిన్ను దీవిస్తున్నాడు యేసయ్య. నీ కొరకు సమస్తం ఇవ్వాలని సిద్ధపడుతున్నాడు. స్తోత్రమయ్యా, హల్లెలూయా. చేసిన మేలులకు ఒకటి రెండా నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు దేవా, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు నిన్ను కీర్తింతును యేసయ్యా, నిన్ను ఆరాధింతును ప్రభువా, నిన్ను కీర్తింతును యేసయ్యా, నిన్ను ఆరాధింతును. జీవ కిరీటం నీకు ఇచ్చుటకు ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. సమస్తమని కోసం ఇచ్చాడు ఆయన. అది ఎరిగినటువంటి పేద విధవరాలే, భర్త లేనిదే, అన్ని దూరమైపోయిన ప్రేమ నా దేవునికి ఏమని చేయాలని ఇష్టపడింది. జీవ కిరీటం, జీవ కిరీటము నీ కొరకు ఎన్ని కార్యాలు చేశాడు యేసయ్యా. జీవ కిరీటము నీకు సమస్తం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. ఆత్మస్వరూపి ఏమి చెల్లిద్దాం మనము? చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దామా? ఆరాధనాలందు ప్రభువా, నిన్ను కీర్తింతును యేసయ్యా, నిన్ను ఆరాధింతును. ఎన్ని ఇచ్చాడు నీకు? లక్షల కోట్లు ఇచ్చాడు యేసయ్య నీకు. పొలము పంట ఇచ్చాడు యేసయ్య. ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు నీకు? నా జీవిత ఒకటా రెండా ఎన్ని డైరీలు రాసుకున్నా సరిపడవయ్యా.
కాలమంతా దేవా, నేను మిగిలించుకుంటే నేను మిగిలించగలేనయ్యా. నువ్వు మిగిలిస్తే ఉంటుందయ్యా. అందరము చేతులు పైకెద్దామా? నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా చేసిన పేద విధవరాలికి ఏం చేశాడు యేసయ్య మనకు తెలియదు. తలమెత్తి నీవు చేసిన మేలులకు నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు యేసయ్యా, చివరిగా ఎక్కువగా నువ్వు ప్రేమించేది ప్రభుకు ఇవ్వాలి. ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో దాన్ని దేవునికి ఇవ్వాలి. ఏ బిడ్డనైతే, ఏ కుమారునైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో, ఏ ఆస్తినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది దేవునికి ఇవ్వాలి. అందుకే తన జీవితాన్ని ఆమె అర్పించింది. అందుకే కాబోలు ప్రపంచమంతా మురోగిస్తున్నారు దైవజనులు. ఆ పేద విధవరాలి యొక్క మనసు చాలా గొప్పది. ఆ విధవరాలు, పేద విధవరాలు మనస్సు రేపు చచ్చిపోతున్నామన్నప్పుడు కూడా ఏలియా చెప్పిన మాట తప్పకుండా విన్నది. కరువు పోయేంత వరకు ఏం కొరత చేయలేదు. నీ కొరత చేస్తాడా యేసయ్య? మీ కొరత చేస్తాడా యేసయ్య? నా కొరత చేస్తాడా యేసయ్య? నో. నా పిల్లలు ఎప్పుడే కానీ భిక్ష అడుగుతా నేను చూడలేదంటాడు. దాన్ని నువ్వు దేహి అని అడగకుండా చేస్తాడు యేసయ్య. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కరుణా సంపన్నుడ, ప్రేమగల తండ్రి, మీ మాటలే సత్యము, మీ వాక్యే సత్యము. మీ మాటలు మా జీవితాన్ని పురికొలిపింది స్వామి. మా చదువు, మా ఉద్యోగము, మా హోదా, మా జ్ఞానము, మా తలాంతులు, మా అందము, మా ఇండ్లు, మా వాక్యులు ఏవి కూడా మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. నీ కొరకు మేము ఏదైతే చేస్తామో అదే పరలోక రాజ్యానికి గుర్తుగా వస్తుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, కొంచెములో నేను నమ్మకంగా ఉన్నావు. పేద విధవరాలు 2 కాసులనగా చాలా కొరత, ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నా దేవునికి ఇవ్వాలని ఆశపడి ఆ కానుక బట్టలేసినప్పుడు శిష్యులను పిలిచి, అందరికంటే ఈ బిడ్డ ఎక్కువ వేసింది, ఎంచుకో పాస్టర్ గారు. నో, నువ్వు రహస్యముగా ఇచ్చింది రహస్యమైన ఫలితాలు నీకు తెలియకుండా ఇస్తాడు యేసయ్య. ఆమె రహస్యంగానే చేసింది, యేసయ్య కనిపెట్టాడు. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించి కొరతలు లేకుండా దీవించయ్యా. పేద విధవరాలకున్న మనసు నాకు దయచేయి స్వామి.
మీకున్న మనస్సు మాకు దయచేయి స్వామి. మీరు ఏమి మిగిల్చకుండా మా కొరకు మీరు సమస్తం ఇచ్చారు. అందుకే ఈ దినము నువ్వు ప్రపంచానికే ఐశ్వర్యవంతుడు అని మీరు పరిగణింపబడ్డారు. ఈ కనిపించే ఆస్తి అంతా మీదే, ఆకాశము భూమి నాదే, సమస్తము నాదే అన్న చరిత్ర ఎవరికి లేదు, మీకు ఒక్కరికే ఉంది. దేవా మీకు స్తోత్రాలు, మీకే ఘనత, మీకే ప్రభావం. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను సహవాసము ఇప్పుడు మనందరికీ పేద ఇదవురాలికున్న మనస్సు యేసయ్య మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రభువుని దీవించునుగాక.